హరే కృష్ణ. ఈ సంవత్సరం 2026 జూన్ 27వ తారీఖుని మనకి పానిహట్టి ఫెస్టివల్ జరుగుతుంది. ఈ పానిహట్టి ఫెస్టివల్ గురించి మీకు శ్రీ చైతన్య చరితామృతంలో ప్రస్తావన ఉంది. రఘునాథ గోస్వామి యొక్క మనం చరిత్ర చూసినట్లయితే రఘునాథ గోస్వామి సద్గోస్వాములలో ఒకరు. అయితే రఘునాథ గోస్వామి ధనిక కుటుంబంలో జన్మించారు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు పట్ల ఎంతో ఆకర్షితులయ్యారు. ఆయన చాలాసార్లు గృహాన్ని విడిచిపెట్టి సంకీర్తనోద్యమంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో ఈయన్ని ఇంటి దగ్గర ఉంచడానికి రఘునాథ గోస్వామిని వారి యొక్క తల్లిదండ్రులు చక్కటి ఒక అమ్మాయినిచ్చి వివాహం చేస్తే రఘునాథ గోస్వామి ఇంటి పట్టునే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ రఘునాథ గోస్వామి ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా వివాహం చేసినా కానీ అతను గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ తన భార్య పట్ల కానీ ధనం పట్ల కానీ ఆకర్షితుడు కాకుండా మహాప్రభువుల వారి యొక్క దివ్యమైనటువంటి సాంగత్యాన్ని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాడు రఘునాథ గోస్వామి. ఆ విధంగా ఉన్నటువంటి రఘునాథ గోస్వామి ఒకసారి నిత్యానంద ప్రభువుల వారిని చిడదహి ఉత్సవం చేసేటువంటి పానిహట్టి అనేటువంటి ఒక ప్రదేశంలో నిత్యానంద ప్రభువుని పానిహట్టి అనేటువంటి ప్రదేశంలో కలుస్తారన్నమాట. కలిసినప్పుడు కొంతమంది భక్తులు రఘునాథ గోస్వామి అక్కడ ప్రణామం చేస్తూ ఉంటే ఆయనే రఘునాథ గోస్వామి మీకు ప్రణామాలు చేస్తున్నాడని నిత్యానంద ప్రభువుకి చెప్తారు. నిత్యానంద ప్రభు ఎక్కడ దొంగ, ఇతను దొంగ ఏడి అంటూ నిత్యానంద ప్రభు రఘునాథ గోస్వామిని దొంగ దొంగ అంటూ పిలిచి ఆయన తన పాదాన్ని రఘునాథ గోస్వామి శిరస్సు మీద ఉంచుతారు, అనుగ్రహిస్తారు. నిత్యానంద ప్రభు ఎవరు మీ అందరికీ కూడా తెలుసు, సాక్షాత్తు బలరాముడు. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలలో భాగంగా రఘునాథ గోస్వామి శిరస్సు మీద తన పాదాన్ని ఉంచి నిత్యానంద ప్రభు ఒక అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు చేయమని చెప్పేసి తన భక్తులందరికీ కూడా ఒక విందు ప్రసాదాన్ని అర్పించమని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు రఘునాథ గోస్వామి చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిట్టుకుళ్ళు పెరుగుతో తయారు చేసినటువంటి పదార్థం మన శరీరానికి వేడిని తగ్గిస్తుందన్నమాట. సో అందుకని పంచదార, నెయ్యి, అటుకులతో కూడినటువంటి అరటి పండ్లతో కూడినటువంటి పదార్థాన్ని చేస్తారు. అలాగే పెరుగుతో కూడినటువంటి పదార్థాన్ని కూడా తయారు చేస్తారన్నమాట. సో ఇక్కడ రెండు రకాలైనటువంటి పదార్థాలతో ఈ యొక్క వంటకాలను తయారు చేస్తారు. అవి చాలా రుచికరంగా ఉంటుంది. సరళంగా అందరికీ కూడా అది అందుబాటులో మనం చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఈ యొక్క కాలంలో అంటే వేసవి చివరిలో ఋతుపవనాలు రావడానికి ముందు ఈ యొక్క వాతావరణాన్ని చల్లబరచడానికి, మన దేహాన్ని కొంచెం చల్లబరచడానికి కూడా ఈ యొక్క పదార్థము ఎంతో ఉపకరిస్తుందన్నమాట. సో నిత్యానంద ప్రభు ఆదేశానుసారము అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎన్ని విధాలుగా సమావేశమవుతారు అంటే, అందరికీ నిత్యానంద ప్రభు ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క ఉత్సవం గురించి తెలిసి అక్కడికి వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వారి యొక్క సామాగ్రి అన్నీ కూడా తీసుకుని వస్తారు. సో రఘునాథ గోస్వామి వాళ్ళందరి దగ్గర నుంచి ఆ యొక్క పదార్థాలన్నీ కూడా కొని పెద్ద ఎత్తున ఆ యొక్క ఉత్సవాన్ని, వేడుకని నిర్వహిస్తారన్నమాట. ఆ యొక్క వేడుక ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే, భక్తులు కూర్చోవడానికి కూడా అక్కడ ప్రదేశం లేక నదిలో, గంగా నదీ తీరంలో ఆ పానిహట్టి అనేటువంటి ప్రదేశంలో
ఆ నదిలో నిలబడి వారు ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి లీల. ఈ లీలలో నిత్యానంద ప్రభువుల వారు శ్రీ చైతన్య మహాప్రభువుని మానసికంగా ఆయన ఆహ్వానించినప్పుడు మహాప్రభువు కూడా అక్కడికి స్వయంగా రావడం జరుగుతుంది. భక్తులందరూ కూడా కొంతమంది ఆంతరంగికమైనటువంటి భక్తులు ఆ సన్నివేశాన్ని చూస్తారు. నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభుని ఆహ్వానించి ఒక చక్కటి ప్రదేశాన్ని చూపించి ఆశీనులను చేసి ప్రసాదాలని పూలమాలను సమర్పిస్తారు శ్రీ చైతన్య మహాప్రభువుకి. సో శ్రీ చైతన్య మహాప్రభువుకి అనుగ్రహాన్ని పొందడానికి రఘునాథ గోస్వామితో నిత్యానంద ప్రభు యొక్క వేడుకని చేస్తున్నారు కాబట్టి రఘునాథ గోస్వామి వారు కూడా శ్రీ చైతన్య మహాప్రభుని దర్శిస్తారు. ఈ విధంగా ఒక గంగ అక్కడ యమునగా మారి బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడు, బలరాముడు, తర్వాత గోపబాలురు అందరితోనే కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అది. సో భక్తులందరి నుంచి అన్ని కుండల్లోంచి కూడా కొద్దిపాటి ప్రసాదాలను తీసుకుని నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభువుల వారికి సమర్పిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా బృందావన లీలల్లో కూడా మనం చూడొచ్చు. యశోద కృష్ణ బలరాములకి రుచికరమైనటువంటి పదార్థాలను ఇస్తే బృందావనంలో ఉన్నటువంటి గోపబాలురందరూ కూడా వారి వారి గృహాల నుంచి ఆ పదార్థాలను తీసుకొని వచ్చి కృష్ణుడు బలరాముడు మధ్యలో కూర్చుంటే వీళ్ళందరూ కూడా చుట్టూ కూర్చుని ఆ యొక్క ప్రసాదాలన్నింటినీ కూడా వారు ఇప్పి ఒకరికొకరు ఆ యొక్క ప్రసాదాలను తీసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభూతి చెందుతారనమాట. సో ఆ విధంగా ఈ పానీహట్టి ఫెస్టివల్లో శ్రీ చైతన్య నిత్యానందులు ఇద్దరు కూడా సాక్షాత్తు కృష్ణ బలరాములు కాబట్టి ఒక్కసారిగా అక్కడ గంగా యమునా నదిగా మారి వారి యొక్క భావాన్ని అక్కడ కృష్ణుని పట్ల విరహాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పొందుతారన్నమాట. సో ఇది ప్రత్యేకించి నిత్యానంద ప్రభు రఘునాథ గోస్వామి మీద అనుగ్రహాన్ని చూపడానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి విందు ప్రసాదాన్ని చిడదహి అటుకులతో తయారు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని వితరణ చేయమని చెప్పేసి చెప్పడం, అక్కడ అద్భుతమైనటువంటి లీల జరగడం చాలా విశేషమైనటువంటిది. సో భక్తులందరూ కూడా ముఖ్యంగా ఈ లీల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నిత్యానంద ప్రభు కృప తప్పనిసరి. సో భక్తులందరూ కూడా నిత్యానంద ప్రభు యొక్క కృపను పొంది శ్రీల రఘునాథ గోస్వామి ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా పురోగతి చెందారో ఆ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. హరే కృష్ణ. ఈ సంవత్సరం మనకి 2026 జూన్ 27వ తారీఖుని మనకి ఈ యొక్క పానీహట్టి చిడదహి ఫెస్టివల్ జరుగుతుంది. భక్తులందరూ కూడా మీ ఇస్కాన్ కేంద్రాల్లో తప్పకుండా ఈ యొక్క ఉత్సవాలని వారు నిర్వహిస్తారు కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో సో మీరందరూ కూడా వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. హరే కృష్ణ.